ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి. అండ్ అలాగే వీడియోకి ఇచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఆబ్టెన్ ఏ సొల్యూషన్ కస్టమర్ కేర్ ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.5 to 4 lakhs per annum అయితే వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో ఇది వచ్చేసి 80 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ అండ్ అలాగే వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగింది. ఓన్లీ క్యాండిడేట్స్ ఇన్ హైదరాబాద్. సో ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో ఆ క్యాండిడేట్స్కి మాత్రమే అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి అక్రాస్ హైదరాబాద్, క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ డిప్లొమా అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 3 to 4 lakhs per annum అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది అనమాట. 2 week offs అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మీకు ఈ వర్క్లో జాయిన్ అయిన తర్వాత మీకు బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఎవరైతే ఇంటర్ డిప్లొమా క్యాండిడేట్స్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారో వాళ్ళకు ఇది మంచి అవకాశం అనమాట. మీకు మంత్లీ 18 to 20,000 శాలరీ అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు పాపప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో అలా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు పాపప్ వస్తే హెచ్ఆర్ వాళ్ళకు మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. అండ్ అలాగే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు ఫైనల్ సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.